అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకుందాం. ఇది చికెన్ నెక్ అండి. ఇది ఒక పావు కేజీ తీసుకున్నాను. చికెన్ నెక్తో కర్రీ అండి. ఇది ఎస్పెషల్లీ మా బిట్టుగాడి కోసం అండి, పప్పీ లవర్స్ కోసం. ఒక పావు కేజీ చికెన్ నెక్ పీసెస్ అండి, టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అండి. మనం కూర ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే సాల్ట్, కారం అవి అడ్జస్ట్ చేసుకోవాలి. డాగ్స్ ఎక్కువ కారం తినవు కదండి, సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. నూనె హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి బాగా వేగాలండి. చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను పావు కేజీ చికెన్ నెక్ పీసెస్ తీసుకున్నానండి. ఇది 2 పూటలకి సరిపోతుంది. గల్లుప్పండి కొంచెం వేయండి. ఫస్ట్ బాగా తిప్పుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది మొత్తం కొంచెం వేగనివ్వండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ సేమ్ అండి, మనం ఎలా వండుకుంటామో అలానే వండుకుంటాం. కాకపోతే పప్పీస్కి ఏంటంటే కొంచెం సాల్టు, కారము అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్ని తినేవి ఉంటాయి, కొన్ని తినేవి ఉంటాయి. మా పప్పీకి 5 months అండి, సో కొంచెం కారం అది చూసుకొని వేసుకుంటాను. అంటే తింటుంది కానీ ఎక్కువ తిందు. దాన్ని బట్టి మీరు కూడా కారం ఎక్కువ తింటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదు చప్పగా అంటే దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను కొంచెం వేసానండి, చాలా కొంచెం వేసాను. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి. ఒక 5 విజిల్స్ రావాలండి, అంతే అయిపోతుంది. టమాటా కూడా కొంచెం మగ్గిపోయిందండి. గరం మసాలా వేసేసుకున్నాం. అది హోమ్మేడ్ గరం మసాలా అండి. ధనియాల పొడి, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు వేసి పట్టుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నామండి. పావు కేజీయే కాబట్టి ఒక చిన్న కప్పు సరిపోద్దండి. మనం కుక్కర్ మూత పెట్టగానే ఆల్రెడీ వాటర్ వస్తాయి, సో ఈ వాటర్ సరిపోతాయండి. ఒక కప్పు వాటర్ సరిపోతాయి. గ్లాస్ అయితే ఒక చిన్న గ్లాస్ పోయండి సరిపోతాయి. పావు కేజీ కదా మనం తీసుకుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ పోయండి. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 5 విజిల్స్ రావాలండి. ఇంకంతే, మనం దింపేసుకొని చల్లారిన తర్వాత మన పెట్టెకి మనం పెట్టుకోవచ్చు. కొన్ని పెట్స్ కారం అదంతా ఏం తినవండి, సాల్ట్ వేసి కుక్ చేసి పెట్టేస్తారు. ఇదేంటంటే మా పెట్ ఏంటంటే మనం ఏం తింటామో అదంతా తింటుంది. కారం అంటే కొంచెం దానికి గ్రేవీగా కలపాలి, అలా ఉంటేనే తింటుంది. పల్చగా అలా ఉంటే తిందు. ఇలా మేము ఎలా వండుకుంటామో దానికి కూడా సపరేట్గా అలానే వండుతామండి. వండి పెడతాను, చాలా ఇష్టంగా తింటుంది. మీకు చూపిస్తాను ఎలా తింటుందో. మీరు మీ పెట్స్ ఎలా తింటాయో దాన్ని బట్టి వండుకోండి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే యూజ్ చేయండి, లేదు అంటే కొంచెం కారం అవన్నీ చూసుకోవాలి కదా, మీ పెట్స్ తింటాయో లేదో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అయిపోయిందండి, ఇలా వచ్చింది ఫైనల్గా.
చూసుకోండి, మీరు మసాలాలు అవన్నీ తింటాయా లేవా మీ పెట్స్ చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అంటే కొన్ని పెట్స్ అయితే తినవు మసాలాలు అవి. మా పప్పి అయితే తింటుందండి, చాలా ఇష్టంగా తింటుంది. దానికి ఎలా పడితే అలా కొంచెం నీచు వాసన అలా వచ్చినా తిందు, నీట్గా ఉండాలి, అలా అయితేనే తింటుంది. అది అరుస్తుంది స్మెల్ వచ్చి. చూద్దాం, ఆగట్లేదండి స్మెల్ వచ్చి. ఇది 2-3 టైమ్స్కి వస్తుందండి. గ్రేవీ ఉంది కాబట్టి కొంచెం కలుపుతాం కాబట్టి సరిపోతుంది. కాలిపోతుందండి, చల్లారాక పెడదాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో. బిట్టు, దీని బ్రీడ్ డాగో అర్జెంటీనా అండి. దీనికి ఏజ్ 5 months. ఇంకా అది అయిపోయే వరకు మనం పిలిచినా చూడదు. బిట్టు, దానికి తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుందండి, అందుకే కట్టేసి పెడతాను, పిల్లలు ఉన్నారు కదా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.